హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మడత కాజా తయారు చేసే విధానం ఎలాగో చూద్దాం. ఒక బౌల్‌లో 250 గ్రామ్స్ మైదాపిండి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ మనం డాల్డా వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండంతా కూడా బాగా కలుపుకోవాలి. ఆ డాల్డా ప్లస్ సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా. ఇప్పుడు తగినన్ని మనం వాటర్ యాడ్ చేసుకొని ఆ పిండంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక ముద్దలాగా చేసుకొని ఒక 30 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు పాకం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 500 గ్రామ్స్ షుగర్ తీసుకొని, దాంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. లేదా 150 ఎంఎల్ వాటర్ పోసుకోండి. అది మీ ఇష్టం. పోసుకొని మనం గ్యాస్ స్టవ్ మీద మరిగించుకోవాలి. మరిగించుకొని పాకం వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. ఇలా లైట్‌గా బబుల్స్ టైప్‌లో వస్తాయండి. అంటే పాకం రెడీ అయితుందని అర్థం. ఈ పాకంలోకి మనం పటికని దొరుకుతుంది పచారీ కొట్టులో. చిన్న పటికని ఏసుకోవాలి. ఏసుకొని మనం ఒకసారి బాగా కలుపుకొని పాకం రెడీ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి లైట్‌గా ఇట్లా తీగ పాకంలాగా వస్తుంది. మనం ఫింగర్‌తో టచ్ చేసి చూస్తే ఇట్లా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఒక ఫ్లోర్ మీద పొడి పిండి చల్లుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్ద ఉందిగా, అది ఇలా తాల్చుకోవాలి. పలచగా తాల్చుకోవాలి. ఇలా తాల్చుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని దాన్ని స్క్వేర్ షేప్‌లో చేసుకోవాలి. ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకొని, ఎక్స్‌ట్రా ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకొని దాన్ని స్క్వేర్ షేప్‌లో చేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ డాల్డా వేసుకోవాలి మనం. డాల్డా వేసుకొని ఆ డాల్డా మొత్తం గూడా అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా మనం చేత్తోటి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళా దీని మీద కొంచెం పొడిపిండి చల్లుకోవాలి. ఇప్పుడు మెల్లగా ఎడ్జెస్ ఎమ్మటి దాన్ని కొంచెం కొంచెం పైకి లిఫ్ట్ చేస్తూ రోల్ చేసుకోవాలి. ఇలా మెల్లగా కొంచెం కొంచెం, కొంచెం కొంచెం అలా రౌండ్‌గా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండి తీసుకొని ఈ రోల్ చేసినటువంటి దాన్ని కొంచెం దీని మీద పొడిపిండి యాడ్ చేసి ఇలా లైట్‌గా హ్యాండ్ తోటి ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఒక నైఫ్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి చిన్న చిన్న పీసెస్‌గా ఆ రోల్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా మెల్లగా ఒక్కొక్కటి కట్ చేసుకోవాలి. అంటే ఒక 1 ఇంచ్ అనుకోరాదండి. ఒక 1 ఇంచ్ అలా ఒక్కొక్క పీస్‌ని మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసి అన్నీ గూడా లైట్‌గా ఫింగర్ తోటి ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. లైట్‌గా, మరీ ప్రెస్ చేయొద్దు. లైట్‌గా ప్రెస్ చేసుకొని ఆ కర్రతో అలా ప్రెస్ చేయాలి. ఒక్కొక్కటి. ఒక్కొక్కటి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి తీసుకొని మనం అందులో ఆయిలేసుకొని బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి పీసెస్‌ని ఒక్కొక్కటిని గూడా ఇలా నూనెలో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం వీటిని కాల్చుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు గూడా వీటిని కాల్చుకున్న తర్వాత ఒక్కొక్కటి మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. కంప్లీట్‌గా అన్నీ వేసేసాము ఇందులో. ఆ పీసెస్ అన్నిటిని గూడా వేసేసాము. మరీ హై ఫ్లేమ్ వద్దు. కొంచెం స్లో, అంటే కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చిందాకా మనం వీటిని తయారు చేసుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పాకంలో ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉండాలి. ఇలా ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉండాలి. యాడ్ చేసిన తర్వాత మనం ఇవి చల్లారిన దాకా మనం కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మనకి మడత కాజా రెడీ అయిపోయినట్టే. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా పాకంలో వేసుకొని ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. ఫైనల్‌గా మడత కాజా రెడీ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.